పెళ్లి కూతుళ్ళకి అడ్వాన్స్డ్ హెయిర్ కట్ ఏమైనా ఉంది అనుకుంటే మనం బ్రైడల్ హెయిర్ స్టైల్లో ఇలా మనం ఎంత టైట్గా అల్లినా సరే హెయిర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది కదండి. సో ఇట్లా రాకుండా మనకి హెయిర్ స్టైల్ నీట్గా రావడం కోసం నేను ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తున్నాను. అదేంటి అంటే నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా చివరి వరకు అల్లకుండానే నేను ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాను అనమాట. ఇలా వేసిన తర్వాత నేను జడ నెట్ అని మనకి మార్కెట్లో ఇలా దొరుకుతుందనమాట. ఈ నెట్ని నేను 2 ఫింగర్స్లోకి తీసుకుంటున్నాను. సో 2 ఫింగర్స్లోకి ఈ నెట్ మొత్తాన్ని ఎక్కించిన తర్వాత ఎక్కడైతే మనం రబ్బర్ బ్యాండ్ వేసామో అక్కడి నుంచి ఈ నెట్ మొత్తాన్ని కూడా జడకి వేస్తున్నాను. సో జడగంటలు వేయక ముందే మనం ఈ నెట్ అనేది వేసుకోవాలి. ఈ నెట్ మనం యూజ్ చేయడం వల్ల బ్లౌజ్కి ఉన్న వర్క్ వల్ల కూడా హెయిర్ డిస్టర్బ్ కాకుండా వాళ్ళు రిమూవ్ చేసేంత వరకు కూడా చాలా నీట్గా ఉంటుంది. సో దీనిపైనుంచి ఏ పెళ్లి పూల జడైనా సరే మనం వేయచ్చు. అది లాకెట్సే కావచ్చు, లేకపోతే ఫ్లవర్స్తో అయినా సరే కావచ్చు. సో ఇంత యూస్ఫుల్ టిప్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సీ యూ అట్ అలంకార్.